ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందరికి వందనాలు. ఈ దినం దేవుని యొక్క వాగ్దానం చదువుకుందాం. కీర్తన గ్రంథము 30వ అధ్యాయము 12వ వచనం. కీర్తన గ్రంథము 30వ అధ్యాయము 12వ వచనం. నీవు నా గోనె పట్ట విడిపించి సంతోష వస్త్రమును నన్ను ధరింప చేసి ఉన్నాము. దేవుడిస్తున్న వాగ్దానం ఏంటంటే, నీవు నా గోనె పట్ట విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింప చేసి ఉన్నావు. సంతోష వస్త్రాన్ని మనకి దేవుడు ధరింప చేయబోతున్నాడు. దేవుడిస్తున్న వాగ్దానం ఏంటంటే, నీకు ఈ ఉదయకాల సమయంలో సంతోష వస్త్రాన్ని నా దేవుడు ధరింప చేయబోతున్నాడు. బైబిల్లో గమనిస్తే దావీదు ఉన్నాడు. దావీదు జీవితంలో సౌలు తరిగినప్పుడు ఏం చేశాడు? దేవుడు ఆ బాధల్లోంచి విడిపించి, ఆ ఈటి కూడా తగలకుండా దేవుడు విడిపించి తప్పించి సంతోష వస్త్రాన్ని ఇచ్చాడు. తర్వాత కొడుకులే దావీదుకి వ్యతిరేకంగా మారారు. కొడుకే దావీదుని చంపాలని తరిమాడు. లాస్ట్కి ఏమైపోయాడు? తరిమినోడు ఏమైపోయాడు? ఎటువైపోయాడు? దేవుడే వాడిని ఏం చేశాడు? చంపివేశాడు యోవాబు ద్వారా. ఇదగా దావీదు రకరకాల బాధల్లోంచి దేవుడు ఏం చేశాడు? తప్పించుకుంటూ వచ్చాడు. ఆ సమస్యల్లోంచి విడిపించి సంతోష వస్త్రాన్ని కలుగు చేశాడు. ఈ ఉదయకాలంలో వీడియో చూసిన ప్రతి బిడ్డతో నా దేవుడు మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో ఏ బాధల్లో ఉన్నావో, ఏ కష్టంలో ఉన్నావో, ఈ ఉదయకాల సమయంలో నా ప్రభు మాట్లాడుతున్నాడు. ఆ బాధల్లోంచి, ఆ కష్టంలోంచి నా దేవుడు విడిపించి నీకు సంతోషమనే వస్త్రాన్ని నా దేవుడు ధరింప చేయబోతున్నాడు. ప్రతి సమస్యల్లోంచి విడిపించబోతున్నాడు. నీ జీవితంలో ఒక సంతోష వస్త్రాన్ని ఈ ఉదయకాల సమయంలో నా దేవుడు ధరింప చేయబోతున్నాడు. కాబట్టి ఈ వాగ్దానం మన జీవితంలో ఫలించులాగా చిన్న ప్రార్థన చేసుకున్నాం. కృపా సత్య సంపూర్ణ నీకు స్తోత్రాలు. ప్రేమ నమ్మకమైన తండ్రి నీకు స్తోత్రం. పరిశుద్ర నీకు స్తోత్రం. జీవాధిపతి నీకు స్తోత్రం. నైనా అయ్యా, వీడియో చూసిన ప్రతి బిడ్డతో ప్రభా మీరే మాట్లాడినందుకు స్తోత్రం ప్రభా తండ్రి. సంతోషమనే వస్త్రాన్ని ప్రభా తండ్రి నీ బిడ్డలకు మీరు ధరింప చేయబోతున్నారు ప్రభా తండ్రి. అయ్యా ప్రభా, ఏ బాధల్లో ఏ సమస్యలో ఉన్నారు ప్రభా తండ్రి విడిపించి ప్రభా తండ్రి సంతోషమైన వస్త్రాన్ని ప్రభు నీ బిడ్డలకు ధరింప చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ